వాస్తవంగా మీరు గమనించూడుర్రి, హైడ్రా సంబంధించినటువంటి మూసీకి సంబంధించినటువంటి విజువల్స్ ఎప్పుడు కూడా కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకు ప్రయత్నం చేయలేదంటే వీళ్ళు పేదవాళ్ళు ఎంత బాధపడితే పెద్దవాళ్ళు అంత భయపడతారు. పేదవాళ్ళు ఎంత ఎక్కువ ఏడిస్తే పెద్దవాళ్ళు అంత తొందరగా సంచులు తీసుకొచ్చిస్తారు. ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మార్క్ రాజకీయం. చాలా మందికి తెలుస్తలేదు. వేల కోట్ల రూపాయలు ఇప్పటికే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, హైడ్రా మారవా? 24 గంటల గడువు మాత్రమే ఎలా ఇస్తారు? బాధితులకు సమాధానం ఇచ్చే వ్యవధి ఇవ్వరా? కసబ్గాడు ఓపెన్గా జనాన్ని చంపితే వేరే దేశం వాడు వచ్చి నా దేశంలోకి వచ్చి చంపితే కూడా మనకి బిర్యానీ ఇచ్చి సాగినటువంటి దేశం. కానీ పేదవాడు ఓ ఇల్లు కట్టుకుంటే అన్ని అనుమతులతోటి ఇల్లు కట్టుకుంటే కూలగొట్టే ఈ హైడ్రాని ఏమనాలే? దీనికి ఎవరు చట్టబద్ధత ఇచ్చిండు? అసలు కనీసం బ్రెయిన్ ఉండే పనిచేస్తుర్రా? రేవంత్ రెడ్డి మెప్పు కోసం, రేవంత్ రెడ్డి ఇచ్చే సంచుల కోసం, రేవంత్ రెడ్డి కోసమా ఇంత పని? 40,000 కోట్ల రూపాయల టార్గెట్ దీనికేనా? మిత్రులారా, ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే యాగమవుతాం.